రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై హరీష్ రావు ఆగ్రహం. కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వం ఎవరి వద్ద తనఖా పెట్టిందో చెప్పాలని ఆయన డిమాండ్. ఒంటిమిట్ట క్షేత్రంలో సీతారామ కళ్యాణోత్సవం. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని అభినందించిన సీఎం చంద్రబాబు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కవిత బహిరంగ క్షమాపణ చెప్పాలని జనసేన డిమాండ్. నేడు ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేష్. ప్రభుత్వ కాలేజీల్లో మంచి ఫలితాలు వచ్చాయన్న సీఎం చంద్రబాబు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో ప్రభుత్వ ఈ భూములను తనఖా పెట్టి రుణం పొందినట్లు చెప్పిందని, అయితే ఐసీఐసీఐ బ్యాంకు మాత్రం తాము తనఖా పెట్టుకోలేదని ప్రకటన విడుదల చేసిందని గుర్తు చేశారు. ఆ 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూములను ప్రభుత్వం ఎవరి వద్ద తనఖా పెట్టిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై హరీష్ రావు ఆగ్రహం. ఈ వ్యవహారంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి వంతు చెట్లు పెట్టుడు, రామయ్య వంతు. చెట్లు పెట్టి అడవులు పెంచిన రామయ్యకు ఇలా రేవంత్ రెడ్డి గారు సంతాపం చెప్తుండు. ఇది ఎట్లుందంటే అంత కూడా సంతాపం చెప్పినట్టున్నది. నువ్వు హార్టికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాల్లో ఉన్న చెట్లన్నీ నరికినవు. నిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 150 ఎకరాల్లో చెట్లన్నీ నరికినవు. ఇలా సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది, నీకు హైకోర్టు మొట్టికాయలేసింది. కేంద్రంకెళ్ళి పర్యావరణ శాఖ అధికారులు వచ్చి ఇవాళ చాలా మంది అధికారులు నీ పుణ్యమాన్ని బలయ్యే పరిస్థితి పడ్డది. ఇవాళ చాలా మంది నువ్వు చేసిన ఆగమాగం పనులకు, నీ తొందరపాటుకు ఇవాళ ఐఏఎస్ అధికారులు, ఐఎఫ్ఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు బలైపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ వాళ్ళు ఉద్యోగాలు పోయే పరిస్థితి ఏర్పడ్డది, వాళ్ళు జైళ్లకు పోయే పరిస్థితి ఏర్పడ్డది. ఇది ఎవరి పుణ్యం? రేవంత్ రెడ్డి యొక్క దుందుడుకు చర్యల వల్ల, తప్పుడు పనుల వల్ల, ఆగమాగం పనుల వల్ల నీ తప్పుడుకు ఇలా అధికారులు బలైపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఇక వనజీవి రామయ్య గారికి నువ్వు సంతాపం చెప్తే నవ్వుతున్నారు. ఇవాళ పాపం రామయ్య గారు ఆయన జీవితాన్ని త్యాగం చేసిండు. అడ్డదిడ్డంగా చెట్లు నరకొద్దు, చెట్లను కాపాడితేనే అవి మనను కాపాడుతాయి. వడగళ్ల వానతో సిద్దిపేట జిల్లాలో తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఇవాళ రైతులు చాలా నష్టం జరిగింది. గత వారం వడగళ్ల వాన పడి గత వారం దాదాపు 3-4 వేల ఎకరాలు పోయింది. ఈ వారం 12,000 ఎకరాలు పోయింది. అంటే రెండు కలిపితే 16,000 ఎకరాలు ఒక్క సిద్దిపేట జిల్లాలో నష్టం జరిగింది. పెట్టుబడి అంతా పెట్టి చెమట చుక్కలు వాడిచి బుక్క నోట్లకు పోయే సమయానికి పంట ఇక రేపో మాపో కోస్తమానంగా ఈ రాళ్లు పడి చాలా నష్టం జరిగింది. పాపం రైతులు చాలా దుఃఖంలో ఉన్నారు. నిన్నగాక మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని, అటవీ భూమిని ఇవాళ బ్యాంకులకు కుదబెట్టి పైసలు తెచ్చినామని చెప్పి నిన్న పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు చెప్తున్నారు. ఇది వాస్తవాలకు వెళ్తే ఇది ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూమిని టిఎస్ఐఐసికి 75 కోట్ల ఎకరం చొప్పున ప్రభుత్వం ఇచ్చింది. ఇన్ టర్న్ ఐసిఐసి బ్యాంక్ ద్వారా 10,000 కోట్లు ఈ ల్యాండ్ ని బాండ్స్ రూపంలో తీసుకొచ్చింది. స్వయంగా పిసిసి అధ్యక్షుడే చెప్తుంటే కుదబెట్టినామని ఏం లేదని చెప్పి ఇంకో మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు కూర్చోండి ఒక కాడ. కుదబెట్టినరా, అమ్మినరా, లేకపోతే మొత్తం దోసుకున్నారా, ప్లాట్లు కొట్టి మొత్తం లోపలనే కొట్టేసినరా, ఇది ఏందో కానీ మీరు మాట్లాడుకొని స్పష్టంగా బయటికి రండి. ఏం చెప్పదలుచుకున్నారు? మేము స్పష్టంగా ఆరోపిస్తా ఉన్నాం. మొన్న జరిగింది సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో కంచె గచ్చిబౌలిలో భారతదేశంలోని అతిపెద్ద ఫ్రాడు. కడప జిల్లాలోని సుప్రసిద్ధ శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో నిన్న సీతారామ కళ్యాణ మహోత్సవం కనుల పండుగలా జరిగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు సతీ సమేతంగా హాజరై ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. దీనిపై ఇవాళ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. నిన్న ఒంటిమిట్టలో జరిగిన శ్రీరామ కళ్యాణ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు టీటీడీ ఆధ్వర్యంలో అన్న ప్రసాదాలు పంపిణీ చేయడంపై సంతోషం వెల్లిబుచ్చారని తెలిపారు. లక్ష్మీనాథసమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం यो नित्यमच्युतपदां भुजयुग्मरुक्मं व्यामोहतस्ततितराणि तृणाय मेने
अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धो रामानुजस्य चरणो शरणं प्रपद्ये माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत् ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ ఒంటిమిట్ట ప్రాంగణంలో జిల్లా యంత్రాంగం, అదేవిధంగా టీటీడీ యంత్రాంగం వీళ్ళందరూ కూడా ఇక్కడ రాత్రింబావలు కష్టపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి సమావేశం జరిగింది. గత నెల 9వ తారీఖు కూడా ఇక్కడే ఒక సమావేశం పెట్టుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా క్లోజ్గా మానిటరింగ్ చేస్తున్నాం. మైక్రో లెవెల్లో ముఖ్యమంత్రి గారు కూడా రోజు అబ్జర్వ్ చేస్తున్నారు, సూచనలు ఇస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చే భక్తులకి వాళ్ళ సౌకర్యాల గురించి కూడా సీఎం ఆఫీస్ వాళ్ళు రోజు ఎంక్వైరీ చేస్తున్నారు. దానికి అనుగుణంగా చాలా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు అధికారులు చేయటం జరిగింది. నేను కూడా చూశాను. ఈరోజు నా భూతో నా భవిష్యత్తు లాగా చాలా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుమారు 60 నుంచి 70 వేల మంది భక్తులు వస్తారని చెప్పేసి అంచనా వేస్తున్నాం. వాళ్ళకు అనుగుణంగానే ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. నేను ఒక్కొక్కటి చెప్తాను. మీరు ఈ వద్ద అన్నప్రసాదం జరుగుతుంది. కళ్యాణాన్ని వీక్షించేందుకు గ్యాలరీలో వేచి ఉండే భక్తులకు సాయంత్రం నుండి లెమన్ రైస్, చక్కెర పొంగలి, బిస్కెట్ ప్యాకెట్లు, ఇవన్నీ కూడా ప్రతి క్షణం లైవ్ కవరేజ్ ఇవ్వబోతున్నారు. ఆ ఛానల్ నుండి ఎస్విటీసీ నుండి మిగిలిన ఛానల్ అందరూ కూడా డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నాం. క్లీన్ ఫీడ్ ఇది ఇప్పటికున్నటువంటి సౌకర్యాలు. దీని మీద మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సీఎం గారు వస్తున్నారు, సతీ సమేతంగా వస్తున్నారు. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదని, దురదృష్టవశాత్తు ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తెలంగాణ జనసేన మండిపడింది. పవన్ గురించి మాట్లాడే నైతిక హక్కు కవితకు లేదని తెలంగాణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ అన్నారు. వెంటనే ఆమె బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ గురించి మాట్లాడే అర్హత ఎవరికి లేదన్నారు. లిక్కర్ కేసులో జైలుకు వెళ్లిన కవితకు పవన్ గురించి మాట్లాడే హక్కు లేదని, కవిత నోరు అదుపులో పెట్టుకోవాలని శంకర్ గౌడ్ హెచ్చరించారు. Well, as I said, I don't take him seriously. Unfortunately, he's a deputy chief minister of the neighboring state, but everything about him has been questionable in politics. I don't know how a Che Guevara loving person turns out to be a complete rightist, first thing. Second thing, whatever political statements we've heard, always he has contradicted himself. Now, I'll not be surprised if this particular statement tomorrow he'll go to Tamil Nadu and say we should not impose Hindi. So, I will really not want to respond on Mr. Pawan Kalyan's statement because I don't think he's a serious politician. Unfortunately, he became the deputy CM. Respond on Mr. Pawan Kalyan's statement because I don't think he's a serious politician. Respond on Mr. Pawan Kalyan's statement because I don't think he's a serious politician. Respond on Mr. Pawan Kalyan's statement because I don't think he's a serious politician. Unfortunately, he became the deputy CM, but I don't think he's a serious politician. నమస్తే అండి, నేను రత్నపిల్ల, తెలంగాణ వీర మహిళా విభాగం. కల్వకుంట్ల కవిత గారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి గురించి సీరియస్ పొలిటీషియన్ కాదు, అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారు అంటూ విమర్శిస్తున్నారు. ఒక్క మాట మీరు చెప్పండి, తెలంగాణ సంస్కృతికి ప్రతినిధిగా బతుకమ్మ బ్రాండ్ అంబాసిడర్ గా పేరు తెచ్చుకున్న మీరు ఇప్పుడు మద్యం లాబింగ్లతో సంబంధం ఉన్న ఒక వ్యక్తిగా ప్రజల ముందుకు రావడం మీది నిజం కాదా? తెలంగాణ ఆడబిడ్డని అంటారు కదా, మరి తెలంగాణ ఆడబిడ్డలు ఏం నేర్చుకోవాలి మీ రాజకీయ జీవితం గురించి? నమస్కారం, నా పేరు కావ్య. నేను జనసేన తెలంగాణ వీర మహిళా విభాగం చైర్పర్సన్. ముఖ్యంగా నేను మీ ముందుకు రావడానికి కారణం, కల్వకుంట్ల కవిత గారు ఏదో ఒక ఛానల్లో తన
మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కవిత గారు, మిమ్మల్ని నేను ఒకటే అడుగుతున్నాను, మీరు కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అనే స్థాయికి వచ్చారండి. తెలంగాణ ఆడబిడ్డల పరువు అంతా తీసుకుపోయి గంగలో కలిపి లిక్కర్ స్కామ్ అని జైల్లో ఉండొచ్చిన మీరు కూడా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని అంటుంటే మాకు నిజంగా హాస్యాస్పదంగా అనిపిస్తుందండి. ఎందుకంటే అతను ఏ స్టాండ్ తీసుకున్నాడు, ఏంటి చెగువిర స్టాండ్ అంటారు, ఇదంటారు, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియట్లేదు. మీకు రాజకీయంగా మీరు ఎదగాలనుకుంటే రాజకీయంగా ఎదగండి, కానీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఏ స్టాండ్ తీసుకోలేదని మీరు ఎలా మాట్లాడతారని. ఏపీలో ఇవాళ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎంతో నిరాడంబరంగా చెప్పిన సమయానికే ఇంటర్ ఫలితాలను వెలువరిచారు. ఫస్ట్ ఇయర్ విద్యార్థుల్లో 70% ఉత్తీర్ణత నమోదు కాగా సెకండ్ ఇయర్ విద్యార్థుల్లో 83% ఉత్తీర్ణత నమోదైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఈసారి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. జమిలీ ఎన్నికల వైపు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జమిలీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ అంశంపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, జమిలీ ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలకు ఇబ్బంది అనేది కేవలం అపోహ మాత్రమేనని అన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నికపై తిరుపతిలో మేధావుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో ప్రసంగిస్తూ వెంకయ్య నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. జమిలీ ఎన్నికల ద్వారా ఎన్నికల ఖర్చు ఆదా అవుతుందని వెంకయ్య నాయుడు తెలిపారు. విషయం కూడా మనకు అధ్యయనం చేసి సులభంగా అర్థమవుతుంది. జమిలీ ఎన్నికల వల్ల ఫలానా పార్టీకి మేలు, జాతీయ పార్టీకి మేలు ప్రచారం చేయడం వల్ల దేశంలో ఇవాళ ఒక చర్చ మొదలైంది. ఈ చర్చ విస్తృతంగా జరగాల్సిన అవసరం ఉంది. ఈ చర్చ అంతిమంగా మంచి నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది. ఏంటి అంటే ఒక దేశం ఒక చట్టం, 1 నేషన్ 1 ఎలక్షన్. ఇది కొత్తగా మన దేశానికి కొత్తగా, ఏదో పాశ్చాత్య దేశాల్లో ఉంది, మన ఏదో కొత్తగాని కాదు. ఈ విషయం ఇది మన దేశానికి పాతదే. 1952 మొదటి సార్వత్రిక ఎన్నికలు, 57 రెండవ ఎన్నికలు, 62 మూడవ ఎన్నికలు, 67 4 ఎన్నికలు. జనాభా ఉన్నప్పుడే సార్వత్రిక ఎన్నికలు మనం కలిసి పెట్టుకున్నప్పుడు ఇవాళ ఇక్కడికి ఇంత జనాభా వచ్చిన తర్వాత మనం ఎలా చేయగలమండి అని అంటున్నారు. సాంకేతిక పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, అవకాశాలు పెరిగాయి, వసతులు కూడా పెరిగాయి. అందువల్ల అది పెద్ద సమస్య కూడా కాదు. ఈ ఎన్నికల్లో ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక అనే అంశం ఇవాళ ప్రజల్లో చర్చగా నడుస్తోంది. కారణం ఏంటంటే రాజకీయాలు దాంట్లో జోడయ్యాయి కాబట్టి రాజకీయ వర్గాలు కూడా దీన్ని చర్చించాల్సి ఉంది. అంతిమంగా భాగస్వాములు వాళ్ళు కాబట్టి లోక్సభకు రాష్ట్రాలకు ఏకకాలంలో ఎన్నిక నిర్వహించడమే ఒకే దేశం ఒకే ఎన్నిక అనే దాన్ని ఏకకాల ఎన్నికలని, జమిలీ ఎన్నికలను కూడా పిలుస్తూ ఉన్నారు. హైందవ ధార్మిక రాజధాని
టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వి గోశాలలో ఆవులు పెద్ద సంఖ్యలో మృతి చెందాయంటూ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పందించారు. భూమన చెబుతున్న దాంట్లో నిజం లేదని స్పష్టం చేశారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అవాస్తవాలు, కల్పిత ఆరోపణలు చేయడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. ప్రజలను మోసగించేందుకు ఇలాంటి కుట్రలను పాల్పడడం బాధాకరమని, ఇలాంటి వదంతులను ప్రజలు గుర్తించాలని, మోసపోవద్దని సూచించారు. ధార్మిక రాజధానిలో శ్రీవారి గోశాలలో ఆవు అల్లాడిపోతుంటే ఇది ఏ ధర్మ పరిరక్షణ? ఇది ఏ ధర్మ పరిరక్షణ అని అడుగుతున్నాం మేము. గోధర్మం కాపాడలేని వారు గోవిందుని ధర్మం కాపాడుతారా? పాలకుల్ని ప్రశ్నిస్తున్నా ఈనాడు మేము జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో గోమూత్రంతో, గోమయంతో అనేక సుగంధ ద్రవ్యాలను తయారు చేసినాం, అగరబత్తుల్ని తయారు చేసినాం. వెంకటేశ్వర స్వామికి వాడేటువంటి పూలు ఈ గోమయంతోనే ఈరోజు మేము ఉత్పత్తి చేసినటువంటి అగరబత్తుల ద్వారా దాదాపు 10 కోట్ల రూపాయలు వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఆదాయం లభిస్తోంది. దాన్ని కూడా గోశాల అభివృద్ధికి మేం కేటాయించటం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత. నేను నిన్న గోమాతకు జరుగుతున్నటువంటి నష్టం ఇది అని చెబితే నా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత దాడికి ఆనం రామనారాయణ రెడ్డి గారు, మిగతా ఎవరో మామూలు చిన్న స్థాయి వ్యక్తులంతా కూడా మాట్లాడడం జరిగింది. నేను దానికి కట్టుబడి ఉన్నాను 100% ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా గోశాలలో ఆవులు చనిపోయినటువంటి మాట నిజము. నాతో పాటు మొత్తం పాత్రికేయ మిత్రులందరినీ కూడా తీసుకువెళ్ళండి. మీరు జేసీబీలతో పూడ్చినటువంటి ఆ గుంతలన్నీ లోడదాం, ఆ కళేబారాలని వెలికి తీద్దాం. మీ పాలనలో జరుగుతున్నటువంటి అఘాయాత్యాలను ప్రపంచానికంతా చూపిద్దామని సవాలు విసురుతున్నా. ఊరికని మా మీద మాట్లాడితే ఉపయోగంలే. మీరు నిన్న జరిగినటువంటి ఆ ఘోర కలిని నేను వెలికి తీస్తే మీరు మాట్లాడినటువంటి మాటలకి ఈ రోజున కొండ మీద జరిగినటువంటి ఈ అపచారం, ఘోర అపచారం ఒకసారి తరచి చూసుకోమని చెప్తున్నాను. నేను మీ పాలనలో భగవంతుడు మీకు నిరంతరము వేస్తున్నటువంటి మొట్టికాయలు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి చూడండి అని తెలియజేస్తున్నా. చూడండి మీ పాలనా నిర్వాహకం. చెప్పులు వేసుకొని, అవి చెప్పులు కాదని మళ్ళా వివరణ ఇస్తారట టీటీడీ అధికారులు. చెప్పులు కావు, చెవులో వేసుకునే రింగులు అని చెప్పారేమో. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఇస్తారట టీటీడీ అధికారులు. చెప్పులు కావు, చెవులో వేసుకునే రింగులు అని చెప్పారేమో. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులకి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తీసుకొని వచ్చినారు. వెంటనే ఈ పాలక మండలి రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై పోలీసులు కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మరణించిన రోజు ఏం జరిగింది, హైదరాబాద్ నుంచి పాస్టర్ ఎప్పుడు బయలుదేరారు, మార్గ మధ్యలో ఎక్కడెక్కడ ఆగారు అనే వివరాలను ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ శనివారం మీడియా సమావేశంలో సీసీటీవీ ఫుటేజీలతో సహా వెల్లడించారు. పాస్టర్ ప్రయాణించిన ద్విచక్ర వాహనం దెబ్బతిందని, హెడ్ లైట్ పగిలిపోయిన దృశ్యాలను చూపించారు. గాయాలున్నాయి చేతుల మీద. ఈ ప్రాంతంలో అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు వారు జారుతూ వెళ్ళిపోయారు. జారినప్పుడు బాడీ మీద స్లైడింగ్ ఇంజురీస్ అయ్యాయి. తర్వాత వెళ్ళి మూవింగ్ ఆబ్జెక్ట్ అంటే వారి బాడీ మూవ్ అవుతూ ఉంది, ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్కి హెడ్ వెళ్ళి ఫేస్ సైడ్ తగిలింది. దానివల్ల ఇన్స్టెంట్ డెత్ అయ్యిండొచ్చు అని వారు డాక్టర్ గారు మనకు చెప్పడం జరిగింది. దట్ ఇండికేట్స్ ఏ క్లియర్ కట్ రోడ్ యాక్సిడెంట్ ఇంజురీస్. నెక్స్ట్, సో ఫైనల్గా ఈ సమ్మరీ అంతా, ఈ టెక్నికల్ అనాలిసిస్, ఫిజికల్ ఎవిడెన్స్, ఓరల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ మనకు ఇన్వెస్టిగేషన్ ఏం డిస్క్లోజ్ చేసిందంటే, శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల డైడ్ డ్యూ టు ఇంజరీస్ సస్టైన్డ్ ఇన్ ద సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇథాల్ ఆల్కహాల్ కన్సంప్షన్. సో దట్ ఈస్ ద కంక్లూజన్. సో ఇన్వెస్టిగేషన్లో ఈ విధంగా వారు ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండడం వల్ల వారు సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ చేసుకొని వారు మరణించడం జరిగింది.
పునర్జీవంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు పూర్తయ్యేలోపు మూసి ప్రక్షాళన పూర్తి చేయాలని అన్నారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు పనులు ఎంతవరకు వచ్చాయనే విషయాన్ని అధికారులను అడిగి ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. ఇంకా మిగిలి ఉన్న పనులపై ఆరా తీశారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణంపై కూడా అధికారులతో సమీక్ష నిర్వహించారు. నువ్వు అడ్డం పడితే ఆ పాపం ఉసురు కొట్టుకొని మూసిలో మురికిలో సస్తావు, కుక్క సావు చేస్తావు, సస్తే దిక్కులేని సావు చేస్తావు చంద్రశేఖరరావు నువ్వు. ఏపీలో ఇప్పటికే పలు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు వైసీపీలో చేరాయి. తాజాగా ఆ పార్టీకి మరో షాక్ తగిలింది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీని జనసేన కైవసం చేసుకుంది. నిడదవోలు మున్సిపాలిటీలో మొత్తం 28 మంది కౌన్సిలర్లు ఉండగా వీరిలో 27 మంది వైసీపీ, ఒక టీడీపీ కౌన్సిలర్ ఉండేవారు. వైసీపీకి చెందిన కౌన్సిలర్లలో 14 మంది జనసేనలో చేరారు. దీంతో నిడదవోలు మున్సిపాలిటీ జనసేన వశమైంది. నిడదవోలు మున్సిపాలిటీ కూడా చేజారిపోవడంతో వైసీపీ శ్రేణులు ఢీలా పడిపోయారు. గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓ బీజేపీ ఎంపీకి కూడా ఈ వ్యవహారంతో సంబంధం ఉందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ విమర్శలు గుప్పించారు. విజయవాడలో డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ కు దమ్ముంటే ఆ బీజేపీ ఎంపీ పేరు చెప్పాలని సవాల్ విసిరారు. ఆ ఎంపీ ఎవరో చెప్పకుండా ఓ ఎంపీ అంటూ గాలి మాటలు మాట్లాడితే సరిపోదని అన్నారు. ఎంపీ పూర్తి స్థాయిలో వెనుక ఉండి ముఖ్యమంత్రి గారికి ఒక బీజేపీ ఎంపీ పూర్తి స్థాయిలో వెనుక ఉండి సహకరించి ఒక బ్రోకర్ కంపెనీని తీసుకొచ్చారు. ఆ కంపెనీ పేరు ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుకు మర్చెంట్ బ్యాంకర్, బట్ చేసేది బ్రోకరేజ్. వారు ఈ కాన్సెప్ట్ వారికి చెప్పారు, మీకు FRBM-ను బైపాస్ చేస్తూ మీకు డబ్బులు తెచ్చిస్తాము, మీరు దానికి గాను మాకు డబ్బులు ఇవ్వండి, ఆ తర్వాత మీ ఇష్టం ఉన్న వాళ్ళకు భూములు అమ్ముకోండి. ఇది ఓవరాల్గా స్కీమ్. దీనిలో అన్ని నిబంధనలు మొత్తం అన్ని చట్టాలు, నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పులు అన్నిటినీ తుంగలో దొక్కారు. RBI గైడ్ లైన్స్ కూడా తుంగలో దొక్కారు. ఎట్లా? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. ఈ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనే కంపెనీ వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 170 కోట్లు, దాదాపు 170 కోట్లు, 169 కోట్ల చిల్లర వారు ఇప్పటికే లంచం రూపంలో చెల్లించారు. వాళ్ళు సరే దాని కమిషన్ అంటారు, నేనైతే పక్కా చేసింది నేరం కాబట్టి లంచమనే అంటున్నా. ఆ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ వాళ్ళు ఇంకొక ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ ఫామ్ని ముంగట పెట్టారు. బీకన్ ట్రస్టీషిప్ అనే కంపెనీని రంగంలో దించారు. ఇదంతా కూడా ఏంటంటే ఒక స్కీమ్ ప్రకారం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, పేరుకు పోయిన సంవత్సరమే రాష్ట్ర ప్రభుత్వం మాకు సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఈ భూమిని మేము 75 కోట్లు per ఎకరం మేము TGIACకి బదలాయిస్తున్నామని చెప్పి ఒక జీవో ఇచ్చింది. కానీ
జీవో మాత్రమే ఇచ్చింది తప్ప ఆ ల్యాండ్ను ఏలియనేషన్ చేయలేదు, సేల్ డీడ్ చేయలేదు, మ్యూటేషన్ కూడా కాలేదు. అయినప్పటికీ తనకు చెందని భూమి, ఇంకా మ్యూటేషన్ అయితేనే నీ పేరు మీదకి ఓనర్షిప్ వస్తేనే ఆ ల్యాండ్ నీది అన్నట్లు లెక్క. ఇప్పుడు హెచ్సియు కూడా అదే అంటున్నారు కదా, హెచ్సియుకి ల్యాండే లేదు, హెచ్సియు ల్యాండ్స్ అన్ని మావే అని గవర్నమెంట్ ఎందుకు అంటుంది? ఎందుకంటే మ్యూటేషన్ కాలేదు కాబట్టి ఇంకా రికార్డ్స్ ప్రకారం నాదే ప్రభుత్వ భూమి అని ఈరోజు కూడా ప్రభుత్వం అదే వాదన చేస్తూ ఉంది. ఇవాళ ఇక్కడ కూడా అక్షరాల అదే జరిగింది. జనరల్ గా ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎవరైనా సరే వ్యక్తిగతంగా మనం ఒక ప్రాపర్టీ, మనకు ఒక ఇల్లు ఫ్లాట్ ఉందనుకోండి, లేదా ఒక ప్లాట్ ఉందనుకోండి, దాని మీద లోన్ తీసుకోవాలనుకుంటున్నారు తనఖా పెట్టి. జనరల్ గా ప్రాసెస్ ఏముంటుంది? ఆ ఏరియాలో మీరు ఫలానా ఏరియాలో మీకు ఒక ఫ్లాట్ ఉంది, దాని యొక్క రిజిస్టర్డ్ వాల్యూ ఎంత, మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు ప్రభుత్వానికి ఏ రిజిస్ట్రేషన్ రేట్ ప్రకారం మీరు డబ్బులు కట్టారు, స్టాంప్ డ్యూటీ ఎంత కట్టారు, దాన్ని బట్టి రిజిస్టర్డ్ వాల్యూ ఎంత. కాకపోతే జనరల్ గా ఏముంటుంది, రిజిస్టర్డ్ వాల్యూకి జనరల్ గా మార్కెట్ వాల్యూకి ఉండే కొంత అంతరం ఉంటుంది. ఆ మార్కెట్ వాల్యూ ఎంత, దాన్ని బేస్ చేసుకొని మీకు అల్టిమేట్ గా లోను ఇస్తారు. ఎందుకంటే దాన్ని తనఖా పెట్టుకోనో లేకపోతే దాన్ని గ్యారంటీ కింద పెట్టుకొని మీకు ఇస్తారు. ఇక్కడ ఏం జరిగింది ఈ విషయంలో? ఒకటి కాదు, రెండు కాదు, అన్నిటినీ తుంగలో దొక్కుతూ ఈ ఫారెస్ట్ యాక్ట్ కానీ ఇందాక నేను చెప్పినట్టు అసలు ఓనర్షిప్ లేదన్న విషయం పక్కన పెట్టి టీజీఐఏసీ హ్యాస్ నో ఓనర్షిప్ ఆఫ్ ది ల్యాండ్. టీజీఐఏసీ ఒక పేరుకు ఒక జీవో ఇచ్చారు తప్ప ఇంతవరకు సేల్ డీడ్ కాలేదు. ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఎన్నికల కోసం నోటిఫికేషన్ ఇస్తే అందులో కూడా అవకతవకలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఫిలిం క్లబ్ లో 1500 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. సినీ పరిశ్రమకు వైజాగ్ ఒక సెంటిమెంట్ ప్రాంతమని చెప్పారు. విశాఖకు రావడానికి సినీ పెద్దలు కూడా సముఖత వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వైజాగ్ ను ఫిలిం హబ్ గా తయారు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెప్పారు. కావచ్చు, నెంబర్ 2 కావచ్చు, అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఎక్కడా కూడా రాజకీయాలకి తావు లేకుండా ఈ ప్రక్రియ కొనసాగించాలనేది ఒక తాపత్రయంతో ఉన్నాము. దీంట్లో వ్యక్తిగతమైన స్వార్థం ఏమీ లేదు. ఇది కేవలం విశాఖపట్నం భవిష్యత్తు గురించి చేసే ప్రక్రియ. విశాఖలో కల్చరల్ సెంటర్ మోడల్ క్లబ్ విశాఖలో విధానాలతో గంట ప్రక్రియ అందరికీ కూడా తెలియదు. ఇది ఫిలిం నగర్ హబ్గా చేయాలనేది ఒక దీంట్లో ఈ ఫిల్మ్ క్లబ్ క్రూషియల్ రోల్ ప్లే చేయాలనేది మా టార్గెట్. ఆయన పెట్టాలని స్టూడియో ఐడియా ఉంది. ఇట్లా చాలా మందికి చాలా ఇంట్రెస్ట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా చేసి వైజాగ్ అనేది ఫిల్మ్ ఇండస్ట్రీకి హబ్గా చేయాలనేది ఒక దీంట్లో ఈ ఫిల్మ్ క్లబ్ క్రూషియల్ రోల్ ప్లే చేయాలనేది మా టార్గెట్. ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అందులో ఆమె ఓ వాహనదారుని చేతులు జోడించి మరీ అభ్యర్థించడం ఉంది. ఇంతకీ ఏం జరిగిందంటే, ఓ వ్యక్తి తన కారులో వెళుతూ రోడ్డు పక్కన ఉన్న ఓ ఆవుకు రొట్టెను విసిరివేశాడు. అదే సమయంలో అక్కడ నుంచి వెళ్తున్న ముఖ్యమంత్రి అది గమనించారు. వెంటనే తన వాహన శ్రేణిని ఆపి నేరుగా ఆ వాహనదారుడి వద్దకు వెళ్లారు. అలా రోడ్డుపై విసిరివేయడం కరెక్ట్ కాదు. దానికోసం ఆ ఆవు రోడ్డుపైకి వస్తుంది. దాంతో రోడ్డు ప్రమాదం జరగవచ్చు. మరోసారి అలా చేయొద్దు అని సీఎం చేతులు జోడించి అభ్యర్థించారు.